ప్రియ దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు మేము ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం. మా అనుదిన ప్రార్థనలో మీ కుటుంబాల కొరకు, మీ అక్రతల కొరకు, మీ పనుల కొరకు, మీ ప్రయాసల కొరకు ప్రార్థించేవారుగా మేము ఉన్నాం. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమగల దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మన జీవితాల్లో అనేకమైన మేళ్లను చేస్తూ మనకు ముందు నడుస్తున్నారు. ఆ కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించాం, ఇంతవరకు ఆరాధించి గణపరిచాం. ఇప్పుడైతే మరి చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధిలో విత్తబడుచున్నటువంటి వర్తమానమును బలపరిచి దీవించి మా హృదయాలకు అనుకూలంగా చేసి మా హృదయాల్లో దాన్ని స్థిరపరిచి, నాయన మీరు మాతో ఏ విషయాలైతే మాట్లాడుచున్నారో వాటిని బట్టి మా జీవితాలు ఉన్నట్లయితే నాయన నీ కృపచేత బలపరిచి దీవించి ప్రేమతో నింపి నడిపించండి. వినువారందరికీ వినగలిగే మనసు, గ్రహించగలిగే జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను మీకు అందించాలనుకుంటున్నటువంటి వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ టైటిల్ ఏంటంటే శ్రమకాలము. శ్రమకాలము. చాలామంది జీవితాల్లో పరీక్షాకాలమని, శ్రమకాలమని మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఇది పరీక్షాకాలం అయినట్టయితే ఆ పరీక్షాకాలంలో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు మన మీద పడుతూ ఉంటాయి. పిల్లరా, దేవుడు ఈ లోకములో మరి విశ్వాస జీవితంలో కొన్ని పరీక్షలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యోబు లాంటి భక్తుడు, దావీదు లాంటి భక్తుడు, యోసేపు లాంటి భక్తుడు, అలాగే మరి ఆ యొక్క దానియేలు లాంటి భక్తులు కూడా మరి యొక్క శ్రమ కాలానికి, ఆ యొక్క పరీక్షా కాలానికి అప్పగించబడ్డారు. వారి జీవితాల్లో కూడా ఈ పరీక్షా కాలం ఎదురైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాం. పరీక్షాకాలం అనేది మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గడియలో వస్తుంది. చదువుతున్న బిడ్డలకి సంవత్సరం అంతా చదివిన తర్వాత సంవత్సరాంతంలో పరీక్షలు ఎలాగైతే పెడతారో ఆ పరీక్షా కాలంలో వాళ్ళు జాగ్రత్త కలిగి, పట్టుదల కలిగి, మునుపున్నట్టుగా కాకుండా బాధ్యత కలిగి ఎలాగైతే ఉంటారో అలాగే పరీక్షా కాలంలో మన జీవితాల్లో కూడా, విశ్వాస జీవితంలో ఉన్న ఎదురయ్యే పరీక్షలకు మనం కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నదని మీకు ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఈ భక్తులైనటువంటి మరి వారి జీవితాల్లో కలిగినటువంటి శోధనలు మనం ఎరిగి ఉన్న వారమే. యోబు జీవితంలో కఠినమైన శ్రమలు కలిగాయి. అంతులేని బాధను అనుభవించాడు. తన శరీరం అంతా కృషించిపోయింది. తన బిడ్డలు 10 మంది చనిపోయారు. తన ఆస్తి అంతా పోయింది. మహాశ్రమను అనుభవించవలసినటువంటి పరిస్థితి యోబుకు వచ్చింది. అలాంటి పరీక్షాకాలంలో అతను నిలబడ్డాడు. ఆ పరీక్షాకాలంలో అతను జయము పొందాడు. దేవుని వలన మరలా అతను ఆశీర్వదించబడ్డాడు. బహుగా ఆశీర్వదించబడి 2 ఆశీర్వాదాన్ని యోబు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు జీవితంలో చూసినట్లయితే అభిషేకించబడినప్పటికీ, యోదయ దేశపు రాజుగా తను సమూయేలు చేత అభిషేకించబడినప్పటికీ, సౌలు పరిపాలిస్తున్న కాలం అంతా కూడా 14 ఏళ్ళు దావీదు మహాశ్రమ అనుభవించవలసి వచ్చింది. కొండలలో, లోయలలో, గుహలలో దాక్కుంటూ సౌలు తన ప్రాణం తీయ ప్రయత్నిస్తుంటే ఎంతో కష్టతరమైన జీవితాన్ని దావీదు అనుభవించవలసి వచ్చింది. 14 సంవత్సరాలు తన కఠినమైనటువంటి శ్రమను అనుభవించి మరి తర్వాత దేవుడు ఆశీర్వదిస్తే ఆ శ్రమకాలం దాటిపోయిన తర్వాత, ఆ పరీక్షాకాలం దాటిపోయిన తర్వాత దావీదు మహారాజు వచ్చి సింహాసనం మీద, సౌలు మరణించిన అనంతరము మరి యోదయ దేశపు సింహాసనం మీద దావీదు మహారాజు దావీదు కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇలాంటి శ్రమ మన జీవితాల్లో ఎదురవుతూ ఉన్నటువంటి దినాలు మనకు కూడా ఎదురవుతున్నాయి. మన జీవితాల్లో కూడా కొన్ని సమయాలు, కొన్ని కాలాలు శ్రమ అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శ్రమకు మనం అప్పగించబడతాం. అలాంటి టైంలో మనం చాలా కృంగిపోతాం, బలహీనపడిపోతాం. చాలామంది ప్రార్థన మానేస్తారు, చాలామంది చర్చికి రావడం మానేస్తారు. ఇంత శ్రమ నాకు కలిగింది, నా దేవుడు ఏమైపోయాడు, నా దేవుడేడి అని వారు ఆ శ్రమలో పడిపోయి మూలుగుతూ కృంగిపోతూ దేవుణ్ణి మర్చిపోతారు, దేవునికి దూరస్తులైపోతారు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాఠంలో శ్రమ కాలమును ఎలా దాటాలి
అనే విషయాన్ని మనం గమనించినప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, దేవుని చేయి పట్టుకుని ఉంటే మనం శ్రమను అవలేలగా దాటగలిగే పరిస్థితి. మరి దానియేలుని బట్టి, యోసేపుని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. అది ఇప్పుడు దానియేలుతో ఆ దేశపు చక్రవర్తి ఏం చెప్తున్నాడంటే, నీవు అనుదినము సేవించుచున్న, అంటే రాజు వరకు వినబడింది దానియేలు దేవుణ్ణి సేవిస్తాడని, దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తాడని, దానియేలు దేవునితో గడుపుతాడని ఆ రాజు సముఖము వరకు వెళ్ళింది. అందుకే రాజు అంటున్నాడు, నువ్వు అనుదినము సేవించే దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. ఘోరమైనటువంటి శిక్ష అది, చాలా భయంకరమైనటువంటి పనిష్మెంటు, ఘోరమైన పరీక్ష దానియేలు జీవితంలో వచ్చింది. ప్రార్థనాపరుడై ఉన్నప్పటికీ, భక్తిపరుడై ఉన్నప్పటికీ, దేవుని దాసుడిగా కొనసాగుతున్నప్పటికీ, నిరంతరము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పటికీ దానియేలు మీదకి వచ్చినటువంటి ఆ పరీక్షాకాలం ఎలాంటిదంటే సింహాల బోనులో పడద్రోయబడుట. సింహాల బోనులో పడద్రోయబడుట. అయితే మరి ఆ పనివారు దానియేలును పట్టుకుని ఏం చేశారు? సింహాల బోనులో వేసేశారు. సింహాల బోనులోకి వెళ్ళిపోయాడు. సింహాల బోనులో పడ్డామంటే సామాన్యమైన సంగత? సింహాలు విడిచిపెడతాయా? ఘోరమైన శ్రమ. అవి చీల్చుకు తినేస్తాయి, చండాడేస్తాయి, కండలుగా లాగేస్తాయి. అలాంటి ఘోరమైనటువంటి శిక్షకు అప్పగించబడ్డాడని అతనితో ఉన్న విరోధులందరూ సంతోషించారు. దానియేలు విరోధులందరూ ఆనందిస్తున్నారు. దానియేలు ముక్కలుగా అయిపోయాడు అని వారు సంతోషిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించగా దానియేలు పక్కన నిలబడి ఉన్నటువంటి దూతను బట్టి, దానియేలు మోకరించి సింహాల బోనులో ఉన్న విధానాన్ని బట్టి దానియేలుకు సింహాలు దూరంగా నిలిచి ఉన్నాయి. ఒక్కటి కూడా దగ్గరికి రాలేదు. ఏ సింహము దానియేలును ముట్టలేదు, ఏ సింహము దానియేలును చీల్చలేదు. శ్రమ కాలానికి అప్పగించబడ్డాడు కానీ, శ్రమ లోయలో పడ్డాడు కానీ శ్రమ అతనికి కలగలేదు. కేవలం ఎందుకో తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మనం అనేకమైన శ్రమలు మనకు ఆజ్ఞాపించబడినప్పుడు, పరీక్షా కాలానికి మనం అప్పగించబడినప్పుడు మనం కూడా దేవుని యందు ఉన్నట్టయితే ఆ శ్రమగా అనిపించదు. ఆ శ్రమలుగా ఉండవు. వాటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. ఆ శ్రమలలో ఆయన మనకు సహాయుడై ఉంటాడు. దానియేలు అక్కడ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో దానియేలు ఆ శ్రమ నుండి విడుదల పొందినట్లుగా, ఆ యొక్క సింహాలు అతన్ని పట్టనట్టుగా, అతను ముట్టనట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దానియేలు 2వ అధ్యాయము 46 నుంచి 48 దాకా చూద్దాం ఒకసారి. అక్కడ ఏం జరిగిందో. సింహాల బోనులో నుంచి తీయబడ్డాడు. దానియేలు శత్రువులందరినీ తీసుకెళ్లి సింహాల బోనులో వేసేశారు. వాళ్ళందరూ ముక్కలుగా కొరకబడ్డారు, నశించిపోయారు. ఇప్పుడు దానియేలు కలుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూద్దాం. 2వ అధ్యాయం 46 నుంచి 48 వరకు. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. అయితే చూడండి, చివరికి దానియేలు శోధించబడడానికి అప్పగించబడిన, సింహాల బోనుకి అప్పగించబడిన, శ్రమల వలయంలో అతను పడిపోవలసి వచ్చిన దానియేలు శ్రమల కాలం దాటిన తర్వాత, ఆ పరీక్షా కాలం దాటిన తర్వాత దానియేలు ప్రశంసించబడుతున్నాడు. బబులోను చక్రవర్తి, ఆ సామ్రాజ్యాధిపతి అయినటువంటి బబులోను చక్రవర్తి అయినటువంటి, ఏం పేరు అది, నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? ఎవరికి సాగిలి పడుతున్నాడు? దానియేలుకు సాగిలి పడుతున్నాడు. సాగిలిపడి నమస్కరించి, నీవు దేవుని ఆత్మగల మనుష్యుడవు అని చెప్తున్నాడు. చూసారా, గొప్ప ఘనతను అక్కడ దానియేలుకి కలగజేశాడు. దానియేలుకి గొప్ప పదవినిచ్చాడు. దానియేలుతో ఉన్నవాళ్ళకు కూడా గొప్ప పదవులను ఇచ్చాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఉన్నతమైన ఆధిక్యతకు దానియేలు అప్పగించబడ్డాడు. ఆ శ్రమల కాలం దాటిన తర్వాత, ఆ శ్రమలు పోయిన తర్వాత దానియేలు ప్రశంసించబడినట్టు నీవు నేను కూడా ఈ శ్రమల కాలం దాటిన తర్వాత
మన జీవితంలో ఏర్పడినటువంటి పరీక్షాకాలము దాటిన తర్వాత మనము కూడా దేవుని సన్నిధిలో ప్రశంసించబడతాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాము, గొప్పవారిగా ఎన్నిక చేయబడతాం. చదవండి 48 కూడా చదవండి, 46 నుంచి 48 వరకు. బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దేవునికి ఘనత కలిగింది దానియేలు వలన. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. ఒక ప్రధానిగా, ఒక అధిపతిగా నియమించబడినటువంటి దానియేలు ఎవరో తెలుసా? ఒక బానిస, చెరపట్టబడి తీసుకొచ్చినటువంటి ఒక బానిస. తన జీవితంలో ఏ యోగ్యతకు అర్హుడు కాడు. ఎందుకంటే అతను ఒక దేశం నుండి ఇశ్రాయేలు దేశాన్ని బబులోను రాజు చెరపట్టినప్పుడు బబులోను రాజులు కొంతమంది బానిసలుగా తీసుకొచ్చారు కొంతమందిని. అందులో దానియేలు కూడా ఒక బానిసగా తేబడినటువంటి ఈ దానియేలు అదే చక్రవర్తి చేత ప్రశంసించబడుతూ ఉన్నాడు. అధిపతిగా నియమించబడ్డాడు, గనుడిగా ఎన్నిక చేయబడ్డాడు, యోగ్యుడిగా ఆ యొక్క అధిపతులందరిలోకి ప్రధానిగా ఎన్నిక చేయబడ్డాడు. ఎందుకంటే అతడు పరీక్షాకాలమును దాటాడు. మన జీవితంలో కూడా పరీక్షాకాలం వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదిలేసుకుని దేవునికి దూరం అయిపోయి లోకములో కలిసిపోయి ప్రార్థన మానేసి అన్యాయస్తులుగా దేవుణ్ణి మరి ఏ సహాయం చేయలేని వాడిగా నిర్ధారణ చేసి మనం దేవునికి దూరస్తులు అయిపోతున్నామేమో ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పరీక్షాకాలం ఉంటుంది. పిల్లలకి, చదువుతున్న బిడ్డలకి పరీక్షాకాలం వస్తుంది. రోజు క్లాసులో టీచర్ ఏం చేస్తాడంటే ఆన్సర్ని నొక్కి చెప్తాడు. ఇది ఆన్సర్, ఇది జవాబు, ఇది ఈ ప్రశ్నకు జవాబు ఇదని చెప్తాడు. వినని విద్యార్థుల్ని మేలుకొలిపి చెప్తాడు. జవాబు రాసుకోండి, నేను ప్రశ్న వేశాను కదా, జవాబు రాసుకోండి, అందరూ రాస్తున్నారా అంటాడు. అందరూ రాసుకోవాలి. ఆ జవాబుని అంత నొక్కుబెట్టి చెప్తాడు. క్లాసులో ఉన్నప్పుడు అదే టీచర్ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ అన్నా క్లాసులో పదే చెప్పేవాడురా, మనం రాసుకోపోయినా నొక్కుబెట్టి చెప్పి రాయించేవాడు కనుక ఇప్పుడు అడుగుదాం ఆన్సర్ చెప్తాడేమో అని పరీక్ష హాల్లో సార్ ఈ క్వశ్చన్ మీరు చాలాసార్లు చెప్పారు సార్, దీని ఆన్సర్ నాకంటే మీకే బాగా తెలుసు సార్, నాకు జ్ఞాపకం రావట్లేదు సార్, ఒక్కసారి చెప్పండి సార్ అంటే చెప్తాడా? మాట్లాడతాడా? అసలు ఆ బెత్తం పట్టుకుని ఆ చివరి నుంచి చివరి తిరుగుతాడు కానీ ఎవరితో మాట్లాడు, విద్యార్థులతో మాట్లాడు, ఆన్సర్లు చెప్పడు, ఏది మాట్లాడు. అదేంటి సార్, క్లాస్ రూమ్లో అంత ఎక్కువ మాట్లాడే మీరు ఈ ఎగ్జామ్ హాల్లో కనీసం ఒక్క మాట కూడా నాతో మాట్లాడడం లేదు ఏంటి సార్, మీరు చెప్పండి సార్ నేను రాసుకుంటానంటే మాట్లాడతాడా? దేవుడు కూడా అంతే. పరీక్షాకాలం మందు మాట్లాడు. నీతో మాట్లాడిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు, నిన్ను స్థిరపరిచిన దేవుడు, నీకు అనేక రీతిలుగా దైవవాక్యాన్ని అందిస్తున్న దేవుడు పరీక్షాకాలం మందు నీతో మాట్లాడకపోవచ్చు, ఆయన మౌనం అయిపోవచ్చు, ఆయన మాట్లాడకపోవచ్చు. ఈ పరీక్షాకాలం అంతా నువ్వే భరించవలసి రావచ్చు, నువ్వే ఆ శ్రమను ఎదుర్కొనవలసి రావచ్చు. కనుక పరీక్షాకాలం అంటూ ఒకటి మన జీవితంలో ఉంటుంది, అది శ్రమల కాలమై ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు ప్రశంసించబడ్డాడు, గనుడిగా ఎన్నిక చేయబడ్డాడు, యోగ్యుడిగా ఎన్నిక చేయబడ్డాడు. అతను ఉన్నతమైన పదవులకు ఎదిగాడు. ఎందుకంటే అతని జీవితంలో పరీక్షాకాలాన్ని దానియేలు దాటాడనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు జీవితంలో చూద్దాం. యోసేపు జీవితంలో పరీక్షాకాలం ఉంది. అతని జీవితంలో కూడా పరీక్షాకాలాన్ని దాటాడు. ఆదికాండము 39 అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. ఆదికాండము 19 అధ్యాయము 39 అధ్యాయము 19
39 అధ్యాయం 19-20 వచనాలు చదవండి. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాడు. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపు ఏ నేరం చేయలేదు. అపవాది మోపబడింది. పోతీఫర్ ఇంట్లో యోసేపుని దేవుడు దీవించాడు. యోసేపుని బట్టి పోతీఫర్ను కూడా దీవించాడు. అది ముందు అధ్యాయంలో మనం చూస్తాం. పోతీఫర్ దీవించబడ్డాడు, యోసేపు కూడా చాలా వర్ధిల్లాడు, సంతోషంగా ఉన్నాడు. పోతీఫర్ ఇంటి అంతటి మీద అధికారిగా ఉన్నాడు. అతడు పట్టంది లేదు, తీయింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు మీదకి గొప్ప శోధన వచ్చింది, పరీక్షాకాలం వచ్చింది. అది ఘోరమైనటువంటి అపవాది. నేరం మోపబడ్డాడు. పోతీఫర్ భార్య అతను నేరస్తుడిగా ఎంచింది. ఆ ఘోరమైనటువంటి నిందతో చెరసాల పాలయ్యాడు. భక్తుడైన దావీదు అంటాడు, అతను చెరసాలలో బొండల మధ్యన బిగించబడ్డాడని, ఇనప గొలుసులు అతన్ని బాధించాయని అంటాడు. ఇనప గొలుసుల చేత బాధించబడే ఘోరమైన పరీక్షాకాలం యోసేపు జీవితంలో వచ్చింది. యోసేపు నీతిమంతుడు, యోసేపు ప్రార్థనాపరుడు, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు, చెరసాలలో కూడా తోడై ఉన్నాడు. కానీ చెరసాల అనుభవించవలసి వచ్చింది. వాక్యంలో ఏముంటుందో తెలుసా? చెరసాలలో కూడా దేవుడు యోసేపు మీద కటాక్షం చూపించాడట, యోసేపుకి తోడై ఉన్నాడట. కానీ యోసేపు 2 ఏళ్ళు చెరసాల అనుభవించవలసి వచ్చింది. ఎందుకని? నేరం చేసినందుక. ఆ శిక్ష ఎందుకు యోసేపుకు పడింది? తప్పు చేసినందుక. తానే తప్పు ఎరగడం, తాను ఏ నేరం చేయలేదు. కానీ 2 ఏళ్ళు కఠినమైనటువంటి శ్రమ అతను విధించబడితే రాజు ఖైదీలుండే చెరసాలలో అతను బంధించబడి ఉన్నాడు. గొలుసుల మధ్యన బంధించబడి ఉన్నాడు, ఇనప సంకెళ్ళ మధ్యన బంధించబడి ఉన్నాడు. 41:14 చూడండి. 41:14. ఫరో యోసేపును పిలువనంపించినప్పుడు కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని, అంటే తల మాసిపోయింది, మంచి బట్టలు కట్టుకుని, బట్టలు మాసిపోయాయి, ఫరో యొద్దకు వచ్చెను. గొప్ప శ్రమకు కారకుడైపోయాడు, బలి అయిపోయాడు. అతని వస్త్రాలు మాసిపోయాయి. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అతని తల మాసిపోయింది. ఫరో అతన్ని బయటికి రప్పించేసరికి అతను తల కత్తిరించవలసి వచ్చింది, వస్త్రాలు మార్చవలసి వచ్చింది. 2 సంవత్సరాలు ఏ నేరము చేయకుండానే. పిల్లరా గమనించండి, మనం అనుకుంటాం నేనేం నేరం చేశాను, నేనేం తప్పు చేశాను, ఈ శిక్షకు నేను గురైపోయాను, దేవుడు ఏమైపోయాడు, నాకెంత బాధ వచ్చి పడిపోయింది, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, నా శ్రమను చూడ్డా, నా కష్టాన్ని చూడ్డా, నా బాధను చూడ్డా అని నువ్వు దిగులు పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. నీ శ్రమ 6 నెలలు అవ్వచ్చు, నీ శ్రమ వారం రోజులు అవ్వచ్చు. కానీ యోసేపు శ్రమ 2 సంవత్సరాలు. యోసేపు ఎలాంటి నీతిమంతుడు, యోసేపు ఎలాంటి భక్తిపరుడు, యోసేపు ఎలాంటి దేవునికి ఇష్టడు. కానీ ఇలాంటి దేవునికి ఇష్టడైన మనుష్యుడు 2 సంవత్సరాలు చెరసాలలో కఠినమైనటువంటి బాధను అనుభవించవలసి వచ్చింది. ఎవరు తప్పించలేదు, ఎవరు విడిపించలేదు. దాని సమయం 2 సంవత్సరాలు ఆ బాధను పరీక్షాకాలముగా యోసేపు ఎదుర్కోవలసి వచ్చింది. మన జీవితంలో కూడా పరీక్ష, శ్రమల కాలము, శోధనల కాలము, బాధల కాలము మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే.
శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. శ్రమలు శ్రమలు శ్రమలు. ఈ శ్రమలలో పాలు పంపులు పొందుకున్నటువంటి వారు రాసినటువంటి పాటలు. శ్రమలలో పాలొందుట ఒక దర్శన భాగ్యం అంట. శ్రమలలో పాలు భాగస్థులు ఒకట విశ్వాసమునకు స్థిరమైన పునాది అట. కనుక దానియేలు, యోసేపు, దావీదు, యోబు లాంటోళ్ళు శ్రమల కాలంలో, పరీక్షా కాలంలో వాళ్ళు మరి ఎక్కువగా బలపరచబడ్డారనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలను, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి బాధలను, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలను మనం ఎంతో వింతగా భావిస్తున్నాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అని ప్రస్తావించడం జరుగుతుంది పౌలు గారు. శ్రమలు సంభవిస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యచకితులైపోకండి అంటాడు భక్తుడు. వింత సంభవించినట్లుగా క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ బ్రతుకుకు మన జీవితంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనుషులు మనల్ని చూసి హేళన చేస్తున్నప్పుడు, మనుషులు మనల్ని చూసి తలలు ఊపుతున్నప్పుడు, మనుషులు మనల్ని చూసి వీళ్ళు దేవుడు ఏమైపోయాడు అని పలుకుతున్నప్పుడు మనం విశ్వాసంలో స్థిరపరచబడిన వారంగా శ్రమలలో పాలివారమై ఉండాలి. శ్రమలలో పాలి భాగస్థులం అవ్వాలి. యోబు లాంటి వాని శ్రమలు చూసినట్టయితే తన భార్య అన్నది, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, నీ శ్రమలు నేను చూడలేకపోతున్నాను, నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, నీ కురుపులతో ఉన్న నీ దేహాన్ని నేను చూడలేకపోతున్నాను, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని యోబు భార్య సలహా ఇచ్చింది. కానీ యోబు శ్రమలకు నిలిచాడు, పరీక్షాకాలానికి నిలిచాడు, ధన్యుడయ్యాడు. దావీదు పరీక్షాకాలానికి నిలిచాడు, ధన్యుడయ్యాడు. దానియేలు పరీక్షాకాలానికి నిలిచాడు, ధన్యుడయ్యాడు. యోసేపు 2 సంవత్సరాలు చెరసాలలో ఉండి ఘోరమైనటువంటి శిక్షకు అప్పగించబడ్డాడు. ఎగ్జామ్ థియేటర్లో టీచర్ ఎందుకు మాట్లాడ్డో తెలుసా? అతను ఎందుకు మాట్లాడ్డంటే కారణం ఏంటంటే అతను మరి అక్కడ మాట్లాడే సమయం అది కాదు. నీ శ్రమల వేళ, నీ కష్టాల వేళ దేవుడు కూడా మాట్లాడకపోవచ్చు, జవాబు ఇవ్వకపోవచ్చు, సమాధానం ఇవ్వకపోవచ్చు. అలాంటి టైంలో నీకు ఏ ఆన్సర్ రాకపోవచ్చు, ఎవరో వచ్చి నేను ఆదుకోకపోవచ్చు, ఎవరో వచ్చి నేను ఉన్నానని నీకు అనకపోవచ్చు. నువ్వు ఒంటరిగానే దిగజారిపోయిన, కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే యోసేపు జీవితంలో ఏం జరిగిందో 41వ అధ్యాయం 37 నుంచి 43 దాకా చదువుదాం. యోసేపు జీవితంలో ఏం జరిగింది? ఆ మాట ఫరో దృష్టికిని, అతని సమస్త సేవకుల దృష్టికిని, ఆ మాట ఫరో దృష్టికిని, సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన గనుక, యుక్తమైందని వినగా అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఎవరిని అంటున్నారు? రాజు యోసేపుని అంటున్నాడు. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని. మరి ఇతని లైఫ్లో ఏముంది? చాలామంది అంటారు సాక్ష్య జీవితం కావాలి, సాక్ష్య జీవితం కావాలి అంటారు. సాక్ష్య జీవితం కోసం మనం ప్రయాసపడతాం, నిజమే. సాక్ష్య జీవితం మనకు ఉంటుంది, నిజమే. ఒక్కొక్కసారి ఈ పరీక్షా కాలంలోకి వెళ్ళిన తర్వాత సాక్ష్య జీవితం చెదిరిపోద్ది కొంతమంది జీవితాల్లో. యోబు ఆ శ్రమలో ఉన్నప్పుడు, ఆ దారిద్ర్యంలో ఉన్నప్పుడు, ఆ కురుపులతో ఉన్నప్పుడు తన స్నేహితులు ఏమని మాట్లాడారు? సాక్ష్య జీవితం ఉందా యోబుకి? అక్కడ అనేక రకాలుగా తోలనాడారు, అనేక రకాలుగా నిందించారు. యోబు ఏదో ఘోరమైన పాపం చేశాడు, ఆ పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నాడు, యోబు భక్తిపరుడు కాదు, యోబు నీతిమంతుడు కాదని మాట్లాడారు. ఒక్కొక్క టైంలో మన సాక్ష్య జీవితానికి కూడా శ్రమల కాలం ఎదురవుతుంది. అలాంటి సమయంలో ప్రజలు మమ్మల్ని నిందిస్తారు, ప్రజలు మనల్ని తోలనాడతారు, ప్రజలు మనల్ని హేళన చేస్తారు, ప్రజలు మనల్ని నిందిస్తారు, తోలనాడతారు, హేళన చేస్తారు, పైగా దేవుణ్ణి కూడా నిందిస్తారు. వీళ్ళు దేవుడు ఏమైపోయాడు అంటారు. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతాయి. ప్రియులారా, విశ్వాస జీవితంలో అలాంటివి ఎదురవుతాయి.
ఈ యోసేపు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు యోసేపుని గురించి ఏం మాట్లాడుకున్నారు ప్రజలు? యోసేపు గురించి మనం ఏమనుకుందాం? 2 సంవత్సరాలు అంటే తక్కువ దినాలా? కానీ యోసేపుని గురించి ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఇతడు దేవుని ఆత్మగల మనుష్యుడు. చదవండి. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. ఏమంటున్నాడు రాజు? నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవడనూ లేడు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఇందురని. ఏమంటున్నాడు చక్రవర్తి? చెప్పండి. సింహాసన విషయంలోనే నీకంటే నేను పైవాడిగా ఉంటాను, కానీ మిగతా అన్ని విషయాల్లో నువ్వే పైవాడవు. చూసారా? ఈ శ్రమలు గడిచిన తర్వాత ఎంతగా హెచ్చించబడ్డాడు, ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఘనపరచబడ్డాడు. అంతటి ఆధిక్యత అక్కడ యోసేపుకి వచ్చింది. ఇంకా చదవండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని. చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద, ఒక దేశం అంతటి మీద అధిపతి అంటే ఎవరు? రాజే. రాజు స్థానము ఒక దాసుడిగా, బానిసగా అమ్మబడినటువంటి యోసేపుకి దక్కింది. ఒక దాసుడు, ఒక బానిస, వెలపెట్టి కొనబడినవాడు. పోతీఫర్ కొనుక్కున్నాడు యోసేపుని, వాళ్ళ ఇంట్లో పనివాడిగా, బానిసగా కొనుక్కున్నాడు. కానీ ఈ బానిసే ఈ పరీక్షా కాలమునకు నెగ్గిన తర్వాత, పరీక్షా కాలం దాటిన తర్వాత, శ్రమల కాలం దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడండి? రాజు స్థానానికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్పగా దేవుడు తన సొత్తుగా మార్చుకున్నాడు, తన సొత్తుగా విలువ పెట్టాడు, ఘనపరిచాడు, గొప్ప చేశాడు. ఆ సామ్రాజ్యం అందరిలో, అనేకులలో, మంత్రుల్లో, అధికారుల్లో, ప్రధానులలో, న్యాయాధిపతులలో, రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతులందరిలోనూ యోసేపు ఏ స్థాయిలో ఉన్నాడు? రాజు స్థాయిలో ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను ఎలా చేశాడంటాడు? ఇది దేవుని ప్రణాళిక. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక శ్రమలుగా రావాల్సి వస్తే, ఒక శ్రమగా నీ మీదకి రావాల్సి వస్తే, ఒక శోధనగా నీ మీదకి రావాల్సి ఉంటే, ఏదన్నా శ్రమగా నీ మీదకి రావాల్సి ఉంటే నువ్వు ఘనపరచబడతావు, ఆశీర్వదించబడతావు. ఎదురు చూడు, నీరసించిపోకు, కృషించిపోకు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. దేవుడు గనుడైన వాడు, దేవుడు మహిమ గలవాడు, దేవుడు పరిశుద్ధుడైన వాడు. ఆయన మన జీవితాల్ని హెచ్చిస్తాడు. ఇలాంటి శోధన కాలము మనుషులందరి జీవితాల్లో ఉంటుంది. శ్రమల కాలము మనుషులందరి జీవితంలో ఉంటుంది. పరీక్షా కాలము మనుషులందరి జీవితంలో ఉంటుంది. అది కానీ ముఖ్యంగా విశ్వాసుల జీవితంలో ఉంటుంది, విశ్వాసుల బ్రతుకుల్లో ఉంటుంది, విశ్వాసుల బ్రతుకుల్లో ఎదురవుతూ ఉంటుంది, సేవకుల బ్రతుకుల్లో ఎదురవుతుంటుంది. విశ్వాసుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో, అందరి జీవితాల్లో ఈ శోధన కాలం వెంటాడుతూ ఉంటుంది. కనుక ఈ దినాన్ని ఈ శోధన కాలం గురించి మనం మాట్లాడుకున్నాం, ఈ శోధన గురించి మనం విన్నాం. కనుక ప్రియులారా, ఈరోజు మీరు విన్నటువంటి సందేశం ఏంటంటే, ఎప్పుడైనా నిన్ను ఏ స్థితిలోనైనా దేవుడు శ్రమ కాలానికి కానీ శోధన కాలానికి కానీ అప్పగించవలసి వస్తే అది మేలుకని గ్రహించాలి, మేలు కొరకని గ్రహించాలి. అలాంటి గ్రహింపు దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమె తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినాన మేము విన్నటువంటి వర్తమానము మా బ్రతుకులో ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముచున్నాను. మీరు మమ్మల్ని శోధనకు అప్పగించిన, శ్రమకు అప్పగించిన అది మా మేలు కొరకని నమ్ముచున్నాం. విశ్వాసులుగా ఉన్న మేము ఈ విశ్వాస జీవితంలో ఎటువంటి పరీక్షకైనను, ఎటువంటి పరీక్షా కాలముకైనను నిలబడగలిగే ధైర్యము మాకు ప్రసాదించుటకు ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాను.
ఈ వర్తమానాన్ని గ్రహించే జ్ఞానము అందరికీ దయచేయండి. వినువారందరికీ ధైర్యాన్ని పుట్టించండి. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, మరి బాధలు కలిగినప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉండి ప్రార్థించి పట్టుదల కలిగి విశ్వాసం నుండి తొలగిపోక శ్రమ కాలమును జయించి ఒక యోబు వలె, ఒక దావీదు వలె, ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె ధన్య జీవితం సంపాదించుకోవడానికి కృప దయచేయండి. ఈ వర్తమానం విని వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, దీవెనలతో నింపండి. ఎవరైనా నాయన ఇప్పటికే శ్రమలో ఉంటే, ఇప్పటికే శోధనలో ఉంటే, ఇప్పటికే శోధించబడుతూ ఉంటే వారిని దయతో ఆ శోధన కాలంలో సహాయుడమైండి, విడిపించండి, ధైర్యమును మనోబలమును కలగ చేయండి. మీ సహాయము శరసాలలో కూడా యోసేపుకు తోడై ఉన్నట్టు మీ సహాయము నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మిగిలిన కార్యక్రమాలు బర్నబాస్ గారు వచ్చి నడిపిస్తారు.